వీకెండ్ వచ్చిందంటే చాలు సర్వీస్ అపార్ట్మెంట్లో మద్యం విందులు డ్రగ్స్ వినియోగాలు అమ్మాయిలు డాన్సులు రేవ్ పార్టీలు ఇలాంటి రేవ్ పార్టీనే కొండాపూర్లో వెలుగు చూసింది ఏపీకి చెందిన ముఠా కొండాపూర్లోని ఎస్వి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు కొండాపూర్లో తనిఖీలు చేసిన స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు 2 కేజీల గంజాయి కుష్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్ 1.95 గ్రాముల చెరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు 9 మందిని అరెస్ట్ చేసి 11 మందిపై కేసులు నమోదు చేశారు 6 కార్లను స్వాధీనం చేసుకున్నారు విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు రాయుడు డబ్బున్న వ్యక్తులను 2 రోజుల పాటు తీసుకువచ్చి ఎంజాయ్ చేయించి తిరిగి పంపిస్తుంటారంటారు అధికారులు నిందితులు గుట్టు చప్పుడు కాకుండా మారు పేరు మారు బ్యాంక్ అకౌంట్లు మారు ఆధార్ కార్డులతో రేవ్ పార్టీలు నిర్వహించి కస్టమర్స్ను హైదరాబాద్ తీసుకొస్తుంటారంటారు వీరందరినీ కూడా శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లుగా అధికారులు తెలిపారు అరెస్ట్ అయిన వారిలో కింగ్ షేర్ రాహుల్ డ్రగ్స్ ను తెప్పించే వ్యక్తిగా గుర్తించారు ఆర్గనైజర్ ప్రవీణ్ కుమార్ అలియాస్ అశోక్ కుమార్ సాయి కృష్ణ హిట్ జోసెఫ్ కుమారస్వామి యశ్వంత్ శ్రీదత్ సమతా తేజలను అరెస్ట్ చేశారు వీరితో పాటు మరో 3 కూడా కేసులు నమోదు చేశారు వారు పరారీలో ఉన్నట్లుగా సిఐ తెలిపారు ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ ఇంతకు ముందు కూడా మనం రేవ్ పార్టీల గురించి చూసాము చాలా మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణ కూడా జరిగింది అటు కోల్కతా కానీ బెంగళూరు కానీ ముంబై కానీ ఈ విధంగా జరిగాయి కానీ ఇప్పుడు హైదరాబాద్లో రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారు మరి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటివరకు ఈ రేవ్ పార్టీలో ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు స్పెషల్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ దాడులు నిర్వహించింది నిన్న అయితే ప్రధానంగా రేవ్ పార్టీలు డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్న వారిపైన కూడా ఉక్కుపాదం మోపుతున్నారు అందులో భాగంగానే కొండాపూర్ లోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేస్తారు అయితే ఇందులో కీలకంగా ఏపీకి చెందిన వారు జనరల్ గా ఏపీ నుంచి వీకెండ్ వస్తే చాలు సాటర్డే సండేలు కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ విధంగా పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా కూడా సమాచారం సేకరించారు ఎక్సైజ్ పోలీసులు అందులో భాగంగానే నిన్న రైడ్ చేసి దాదాపు 11 మంది పైన కేసు బుక్ చేశారు అందులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది అయితే ప్రధానంగా డార్క్ వెబ్ నుంచి వీళ్ళు డ్రగ్స్ సేకరించి కొన్ని గాంజాయితో పాటుగా డార్క్ వెబ్ నుంచి గాంజాయి డ్రగ్స్ ని సేకరించి కొంతమందిని ఏపీ నుంచి ఇక్కడికి పిలిపించి సర్వీస్ అపార్ట్మెంట్లలో ఈ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు వీరి వద్ద నుంచి భారీగా గంజాయితో పాటుగా కొన్ని డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు దాదాపు 4 కార్లు 11 సెల్ ఫోన్లని కూడా స్వాధీనం చేసుకుని వారిని తదుపరి విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు అయితే అరెస్ట్ అయిన వారిలో ఏపీ విజయవాడకు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి రాహుల్ కీలకంగా డార్క్ వెబ్ నుంచి డ్రగ్స్ ని సేకరించినట్లుగా కూడా గుర్తించారు వీరితో పాటుగా ఆర్గనైజర్ డ్రగ్ పెడ్లర్లు ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే అశోక్ కుమార్ ఆర్గనైజర్ ఈ విధంగా మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది అయితే వీరందరూ ఇంకా ఎన్ని పార్టీలు నిర్వహించారు హైదరాబాద్ లో రేవ్ పార్టీల పేరుతో డ్రగ్ పార్టీల పేరుతో ఎంతమందిని ఏపీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి దాదాపు 2-3 రోజులు ఇక్కడనే ఉంచి ఈ పార్టీ పూర్తయిన అనంతరం కూడా వాళ్ళని తిరిగి తరలించారు అయితే విడతల వారీగా ఈ విధంగా ఒక గ్రూప్ గా ఏర్పడి ముఠాగా ఏర్పడి ఈ పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా వీళ్ళు ఎన్ని పార్టీలు నిర్వహించారు డ్రగ్ పెడ్లర్లతో వీరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది కూడా ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో బయటపడే అవకాశం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సాగర్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్